నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహాభక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతము. జనవరి 31, 2026 శనివారం నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు గ్రహాల పరిస్థితులు అవి ఇచ్చే ప్రభావాలు ఎలా ఉన్నాయంటే కనుక మకరంలో గ్రహ సముదాయం నడుస్తోంది. అంటే సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి, ఏ అంశం మీద ప్రభావం చూపిస్తున్నాయి అంటే కనుక ఉద్యోగము, వ్యాపారము, కుటుంబము ఈ అంశాల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. చంద్రుడు కుంభంలో సంచరించడం మూలంగా సంబంధాలు, స్నేహాలు, టీం వర్క్, ఆలోచన, మనసు వీటి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాడు. అయితే శని భగవానుడు మీనంలో సంచారం చేస్తూ ఉండడం మూలంగా ఆర్థికంగాను స్థిరత్వము, జాగ్రత్తలు చాలా శని భగవానుడు సంచారం చేస్తున్నాడు అంటే కనుక ప్రతి అంశంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదాలు, తర్వాత జాప్యాలు ఇలా చాలా విషయాలలో ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ శాతం కనబడుతుంది. అయితే ఈ యొక్క ఇబ్బందులు ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉన్నాయంటే కనుక ఉద్యోగంలోంచి తొలగించబడవచ్చు, లేదా ఉద్యోగం మానేయవచ్చు, అధికారం నష్టపోవడం కానీ, లేదా అన్ని ఈరోజు నష్టానికి సంబంధించిన ఫలితాలే ఎక్కువ గోచరిస్తున్నాయి. ఏ పని చేపట్టినా సక్సెస్ కాకపోవడం జరిగే అవకాశాలు కనబడుతోంది. అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు ఈరోజు ఇబ్బందికరమైన రోజు అని చెప్పవచ్చు. అయితే ఈ సూచన ఏంటంటే కనుక మీరు వివాదాలకు దూరంగా ఉండండి. నిరాశ నిస్పృహకు ఈరోజు అస్సలు దగ్గర కాకండి. కొంచెం ఆత్మస్థైర్యంతోనూ మనసు స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. పరిహారంగా శని భగవానుడికి శని మంత్ర జపం చేసుకోవడంతో పాటు ఏ పని మీద వెళ్ళినా నల్లని వస్త్రాలు ధరించి వెళ్ళినట్టయితే కొంత శని భగవానుడికి ఇబ్బందుల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. మీకు కలిసి వచ్చే కలరు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 3, 1, 9. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు, కుటుంబ సుఖము ఏర్పడుతోంది. రాజకీయ నాయకులకు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తున్నది. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఏ పని చేసే ముందైనా ధైర్యంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శని మంత్ర జపం చేసుకోవడము, శని స్తోత్ర పారాయణ చేసుకోవడంతో పాటు గోధుమ రంగు వర్ణ కలిగినటువంటి అంటే గోధుమ రంగు వస్త్రాన్ని కనుక ధరించి ఏ పని మీద వెళ్ళినా కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతోంది. అయితే కలిసి వచ్చే కలర్స్ క్రీమ్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 1, 2, 6. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఉద్యోగము, విద్య, రాజకీయము, తరువాత వ్యవసాయము, ప్రయాణాలు ఈ అంశాలలో ఎక్కువ మంచి ఫలితాలు సూచనగా కనపడుతున్నాయి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నం చేసుకోండి. వెనకంజ వేసే ప్రయత్నం అస్సలు చేసుకోకండి. పరిహారంగా ఈరోజు శనివారం కాబట్టి శని మంత్ర జపం చేసుకోవడంతో పాటు నవగ్రహ ఆలయంలో నల్ల నువ్వులను మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే కలర్ ఆకుపచ్చ, కలిసి వచ్చే సంఖ్యలు 6, 3, 2. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కుటుంబ సమస్యలు ఒక పరిష్కారానికి వచ్చేస్తాయి. ఆర్థిక లాభాలు కనబడుతోంది. స్థిరచర ఆస్తులు మీ పట్ల అంటే కోర్టులో ఉన్నవి మీ పట్ల తీర్పుకు వచ్చేందుకు అవకాశాలు కనబడుతోంది. భూమి, వస్తు, వాహన యోగాలు గోచరిస్తున్నాయి. ఆ సూచన ఏంటంటే కనుక అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే కనుక శనివారం కావడం మూలంగా మంత్ర జపము చేసుకుంటూ శని భగవానుడి యొక్క మంత్రం జపం చేసుకుని నల్లని వస్త్రం ధరించి లేదా అంటే నల్లని వస్త్రాన్ని దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది. కలిసి వచ్చే రంగు తెలుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 3, 1, 9. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి వివాహము, సృజనాత్మకత, కుటుంబము, ఉద్యోగము, వ్యాపారము ఈ అంశంలో మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది. ఆరోగ్యము స్థిరంగా ఉంటుంది. ప్రయాణాలు లాభాన్ని ఇస్తాయి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఏదైనా నిర్ణయం తీసుకున్నా, ఏ పని మీద బయటకు వెళ్ళినా కానీ 1, 2 సార్లు ఆలోచించి ఆ పని వల్ల ఉపయోగం ఉందా లేదా అనేది ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. అయితే నిత్యకృత్యంలో మీరు వెళ్ళే పనులకు ఈరోజు నల్లని వస్త్రం కానీ లేదా అంటే గోధుమ రంగు వస్త్రం కానీ ధరించి వెళ్ళినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అయితే పరిహారంగా శని భగవానుడికి స్తోత్ర పారాయణ చేయడంతో పాటు నవగ్రహ ఆలయంలో మీ పేరిట పూజ చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే కలర్ గోల్డ్ కలర్, కలిసి వచ్చే సంఖ్యలు 3, 1, 10. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి పని ఒత్తిడి, ఆర్థిక వ్యవహారాలు, కొత్త అవకాశాలు వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. ఈ రోజును అస్సలు వృధా చేయకండి. చాలా చక్కగా ఉండబోతోంది అన్ని రంగాలలో ఉన్న వాళ్లకు. అయితే ఈ సూచన ఏంటంటే కనుక మీరు ఏ పని చేసేటప్పుడైనా ఒక్కసారి ఆలోచన చేసుకుని నిర్ణయం తీసుకోవడం కానీ,
ముందుకు వెళ్ళే ప్రయత్నం కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే పరిహారంగా ఈరోజు మీరు నవగ్రహ ఆలయం కానీ, వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కానీ దర్శనం చేసుకొని అక్కడ మీరు మీ పేరిట దీపాన్ని వెలిగించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 3, 2, 6, 1. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కుటుంబము, ప్రేమ, సృజనాత్మకత ఈ అంశాలలో విశేషమైన ఫలితాలు పొందుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఓర్పుతో మీరు ఈ రోజు ఏ పనినైనా సాధించగలుగుతారు. పరిహారంగా శని భగవానుడు యొక్క మంత్రం చదవడము, దీంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, నవగ్రహ ఆలయంలో శని భగవానుని దర్శించుకోవడం కానీ, కుదరని పక్షంలో వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుని మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో స్కిప్ అవ్వకండి. ఈ పరిహారం తప్పనిసరిగా చేసుకోండి. అయితే కలిసి వచ్చే రంగు పింక్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 2, 6, 1. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఇల్లు, ఆస్తి, వాహనము ఈ 3 అంశాలలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. కొనుగోలు కానీ, రిజిస్ట్రేషన్ కానీ, లేదంటే డాక్యుమెంటేషన్ కానీ, లేదా ధనము అంటే మనీ ట్రాన్సాక్షన్స్లో కానీ ఇలాంటి అంశాలలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబ సమస్యల్లో ఒక సమస్య మీకు తీవ్రతరం అవ్వడంతో పాటు ఒక ముఖ్య సమాచారము ఇబ్బందికి గురి చేసే అవకాశం కనబడుతోంది. మనస్థైర్యంతో నిబ్బరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. సూచన ఏంటంటే కనుక వివాదాలకు దూరంగా ఉండండి. ఆలోచన చేసి ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి. చెప్పదగిన పరిహారము శని భగవానుడి స్తోత్ర పారాయణ ఉదయమే విని దీంతో పాటు కాకులకు కానీ, పక్షులకు కానీ ఏదైనా ఆహారాన్ని పెట్టినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది. ఇది చాలా చిన్న పరిహారం కదా, చేసుకునే ప్రయత్నం చేయండి. కలిసి వచ్చే కలరు మెరూన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 8, 10, 3, 1. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి వ్యక్తిగత అభివృద్ధి, ఆకస్మిక ధన ప్రాప్తి, ధనాదాయ మార్గాలు పెరగడంతో పాటు ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, రాజకీయ రంగంలో ఉన్న వారికి విశేషమైన ఫలితాలు వస్తాయి. ఆకస్మికంగా పదవులు రావడం కానీ, ప్రమోషన్ రావడం కానీ, లేదా అంటే ఏరియర్స్ పెరగడం కానీ, ఇలా మీ రంగానికి సంబంధించినటువంటి మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేయండి. అయితే మీకు చెప్పదగిన సూచన నిశ్చయంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి తప్ప నిరాశతో వెనక్కి తిరగద్దు. పరిహారంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, లేదా నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 3, 1, 7, 8. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు, పనిలో పురోగతి, దీంతో పాటు కుటుంబ బాధ్యతలలో ఆకస్మిక ధనప్రాప్తితో పాటు ఒక శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. విస్తరణకు అనుకూలమైన సమయము. పెట్టుబడులకు కూడా ఈ రోజు అత్యంత శుభప్రదంగా ఉండబోతోంది. రాజకీయ నాయకులకు ఒక కీలకమైన సమాచారం మీకు అందుతుంది. కీలకమైన పదవులు కూడా అందుకునేటట్టుగా గోచరిస్తున్నది. అయితే సూచన ఏంటంటే కనుక ఏది ఏమైనప్పటికీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవడంతో పాటు అంటే నమ్మదగిన వ్యక్తుల దగ్గర నుంచి కొంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కీలకమైన సమాచారాన్ని ఎవరికి ఈ రోజు షేర్ చేసే ప్రయత్నం చేయకండి. అయితే కలిసి వచ్చే కలర్స్ డార్క్ బ్లూ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 3, 1, 10. మీకు చెప్పదగినటువంటి పరిహారము నవగ్రహ ఆలయంలో మీ పేరిట స్వామివారికి అభిషేకం కానీ, పూజ కానీ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి టీం వర్క్, కొత్త ఆలోచనలు ఈ వీటి మీద మంచి జరిగే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రణాళికలు కానీ, ఆలోచన కానీ చేసినట్టయితే సక్సెస్ అవుతారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు అద్భుతంగా ఉండబోతోంది. మీరు ఏవి తలపెట్టినా ఈ రోజు పని జరిగేటట్టుగా గోచరిస్తున్నది. అయితే మంచి ఫలితాలను ఈ రోజు మీరు పొందబోతున్నారు. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త తీసుకోండి. స్కిన్ కి సంబంధించి, ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు తల ఎత్తవచ్చు. అయితే చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ధైర్యంతో మీరు కొత్త ప్రయత్నాలు చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా ఈరోజు నల్లని వస్త్రాన్ని కానీ, లేదా నల్ల నువ్వులను కానీ, ఇనప వస్తువుని కానీ దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక కొంత పరిహారం జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే కలర్స్ స్కై బ్లూ కలర్, కలిసి వచ్చే సంఖ్యలు 3, 1, 9. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ప్రయాణాలు, ఆధ్యాత్మికంగాను అభివృద్ధి కనబడుతోంది. మానసిక శాంతి కనబడుతుంది. ఉద్యోగము, వ్యాపారము, రాజకీయము ఈ 3 రంగాల్లో ఉన్న వాళ్లకు ఆకస్మికంగా ఒక మంచి శుభవార్త అందడంతో పాటు మీరు గత కొంతకాలంగా దేనికోసమైతే వేచి చూస్తున్నారో ఆ పని జరిగేటట్టుగా ఈ రోజు కనబడుతోంది. శుభ సూచనలు గోచరిస్తున్నాయి. కానీ ఖర్చులు మాత్రము ఆకస్మికంగా వచ్చే అవకాశం కనబడుతోంది. అనవసరమైన ఖర్చులను మీరు ఏరివేసి కావలసిన ఖర్చులను మాత్రమే బేరీజు
బేరీజు వేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఈరోజు ఏదైనా విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకొని అక్కడ స్వామి వారికి తులసి దళాలతో మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే కనుక గురుబలం పెరిగే అవకాశము ఎక్కువ శాతం కనబడుతోంది. అయితే మీకు కలిసి వచ్చే కలరు సీ గ్రీన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 4, 3, 2, 1. ఇవి మేష ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. అయితే ముఖ్య సందేశం ఏంటంటే కనుక ఈరోజు శని ప్రభావము తీవ్రంగా ఉండబోతోంది. గోచార రీత్యా కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాల్లోనూ మీ రంగాలలోనూ జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక పరంగాను తర్వాత ధైర్యంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. కుటుంబ సమస్యల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఈ రోజు చేసినటువంటి దానం కానీ, పూజ కానీ ఏదైనా భవిష్యత్తుకు సంపద ఇవ్వడంతో పాటు గ్రహరీత్యా మీకున్న ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రోజు చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.